నమస్తే వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ బులెటిన్ నేను భవానీ బులెటిన్ లోని డీటెయిల్స్ వైసీపీ సర్కార్ పై జనసేన అధినేత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు జగనన్న హౌసింగ్ స్కీమ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ గా మారిందని ధ్వజమెత్తారు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే నినాదంతో విజయనగరం జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం కు చిత్తశుద్ధి లేదన్న పవన్ తాను ప్రజల కోసమే పార్టీ పెట్టానని పునరుద్ఘాటించారు అలాగే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రానున్న కాలంలో చూపిస్తాను అంటూ వ్యాఖ్యానించారు ఏదో అద్భుతం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీని సాగనంపాలని యువత కోసం తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని మీ డబ్బుని ఎంత పదిలంగా దాచుకుంటున్నానో ఎంత పదిలంగా జాగ్రత్త పడతానో మీకు చెప్తున్నాను ఈ రోజున ఒక్కొక్కరు మిలిటరీ అధికారుల భూములు సైనికుల భూములు చివరికి పోలీసు హౌసింగ్ సొసైటీది కూడా వైజాగ్ లో దాన్ని కూడా కుదరబెట్టేశారు అంత సిగ్గుచేడు ప్రభుత్వం ఇది అడిగేవాళ్ళు లేరు దశాబ్దాలు ఉన్న పార్టీలు కూడా వైసీపీ అంటే భయపడుతున్నాయి ఒక్క జనసేనే ఎందుకు ఎదుర్కోగలమంటే నేను ఇక్కడ ఉన్నది నా కోసం కాదు మీ గుండెలో ఉన్న ఆవేదన ఆక్రోశం ఆకాంక్ష నన్ను ఇక్కడ నిలబెట్టింది మీకోసం ఒకటే కోరుకుంటాం 14 కిలోమీటర్లు పరిగెత్తిన యువత ఈ రోజున వారి సాక్షిగా చెప్తారు మీలో ఇంత శక్తి ఉంది మీలో 14 కిలోమీటర్ల పరిగెత్తగలిగే శక్తి ఉంది ఆ శక్తిని దేశ నిర్మాణానికి వాడాలి మీరందరూ కళల కణిజాలతో చేసిన యువత మీకు ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి మీకోసం నేను కష్టపడతాను మీ ఇంట్లో మీ పెద్దల కోసం కష్టపడతాను రోడ్ల మీదకి వస్తాను దౌర్జన్యం చేసే గుండా